అదేనమ్మగారు. ఓ ప్రియతమా, గోపయ్య చెల్లెలు తీసుకుని మూట ముడత సహా వచ్చేసాడు. గోపయ్య, జానకి మంచి పని చేశారు. మీరు రావడం ఇంకొక గంట ఆలస్యం వెళ్తే నేను బయట వచ్చేసింది దాన్ని. ఎక్కడికమ్మగారు? ఎక్కడికి జానకి? మీ దగ్గరికే. అరే సామాన్ ఇక్కడే ఉంది. ఈ సామాన్ తీసుకెళ్ళి లోపల పెట్టించు. గెస్ట్ రూమ్ తలుపు తీసి ఏసీ ఆన్ చేయించు. Baby, I putting AC, you taking someone. Yeah. రాధా, నీతో మాట్లాడాలి. అలాగే, బాగా అలసిపోయి వచ్చారు. ముందు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి, తర్వాత అన్ని మాట్లాడుకోవచ్చు. కనకం, ఏంటమ్మగారు? వెళ్ళి బాత్రూంలో హీటర్ వేయి. చూడు, మంచి కాఫీ తీసురా. రాధా, నేను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పేదేది నేను విన్ను. నేను చెప్పిందే నువ్వు వినాలి. కోపయ్య, సుధాకర్ గారితో నీ గురించి నా గురించి అంతా చెప్పేశాను. మొదట తెల్లబోయారు, తర్వాత కోప్పడ్డారు, తర్వాత బెదిరించారు. ఎలాగైతేనే ఒప్పించేశాను. కోపయ్య, ఇక మీదట హాయిగా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నేను ఇక్కడ హాయిగా ఉండటానికి రాలేదు. పగ సాధించడానికి వచ్చాను. పరువు నిలబెట్టుకోవడానికి వచ్చాను. నా పాటకు విలువగట్టడానికి వచ్చాను. రాధా, కోపి, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? జానకి, అక్కడేమైనా జరిగిందా? ఆనాడు నీ కోసం చేయలేని పని ఈనాడు నా చెల్లెల కోసం చేయడానికి సిద్ధపడి వచ్చాను. దాని పెళ్లి ఆగిపోయి డబ్బు కోసం ఆశపడి ఆ నీచులు మరో పెళ్లి చూసుకున్నారు. నేను నలుగురిలో తలదించుకుని ఊరు వదిలిపెట్టి వచ్చేశాను. రాధా, నాకిప్పుడు డబ్బు కావాలి. 10, 100, 1000 ఎంతైనా సరే నాకిప్పుడు డబ్బు కావాలి. రాధా, నా పాటకు డబ్బిస్తారని నువ్వే చెప్పావుగా. ఎక్కడుందా డబ్బు? ఎవరిస్తారా డబ్బు? ఎక్కడున్నారు వాళ్ళంతా? కోపయ్య, ఉద్రేకపడకు. అంతా నిదానంగా నేను చెప్తాను. ఎప్పుడు కాదు, ఈ క్షణంలో ఇప్పుడే కావాలి. పదరాధ. సరే, అలాగే వెళ్దాం. కాంతం, ఏమ్మా? జానకిని జాగ్రత్తగా చూసుకో. అలాగే, పద కోపయ్య. చూసారా సుధాకర్ గారు, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? అతను చెప్పింది పాటల గురించి. ఇలాంటి పల్లెటూరు మనిషి స్టేజ్ ఎక్కితే రాలేవి డబ్బులు కావు. చెప్పు సుధాకర్ గారు, ఇప్పుడు మీరు విన్నది ఆయన పాట మాత్రమే. బాగా పాడడం వేరు, నటించడం వేరు. రాధా, ఆయన నేను తర్ఫీదు చేస్తాను. అంతవరకు ఈ నాటక సమాజం ఉండాలిగా. ఇది వ్యాపారం, కూలు కాదు. మీకు నష్టం వస్తే నేను భరిస్తాను. నువ్వా? అవును సుధాకర్ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కావాలంటే మీరు ఏ అగ్రిమెంట్ చేయమంటే అది చేస్తాను. ప్లీజ్, నా కోసం ఒప్పుకోవాలి. ఒప్పుకుని తీరాలి. ప్లీజ్. ఇంత పట్టుదల దేనికోసం రాధా? ప్రేమ కోసం. ప్రేమ మీద నాకున్న విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం సుధాకర్ గారు. నా మనసుని కరిగించిన గోపయ్య పాట ఈ దేశాన్నే కవ్విస్తుంది. నాకు తెలుసు, అలా జరగలేదంటే నా నమ్మకంలోనే ఏదో లోపం ఉందన్నమాట. ఈ నిజాన్ని నిరూపించాలంటే మీ సహాయం కావాలి. మీరు నాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలి. ప్లీజ్. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు, ఆ పల్లెటూరి గోపయ్యని తీసుకెళ్ళి మోడర్న్ గా టిప్ టాప్ గా తయారు చేయించే ఏర్పాట్లు చూడు.